ట్రైలర్ కూడా పైరసీలో చూసే పరిస్థితికి వచ్చేసాం ఈ ఓజీ సినిమా గురించి. సో అంతలా జనాల్లో క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. అండ్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన ఎక్స్ ద్వారా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఇవాళ మధ్యాహ్నం. సో ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఆల్రెడీ నిన్నే మనం ఎల్బీ స్టేడియంలో రిలీజ్ అయిన పైరసీని చూడటం జరిగింది. అండ్ ఇవాళ ఒరిజినల్గా చూడటంతో అది మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా సుజిత్ తీశాడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దానికి తోడు తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. సో ఈ ట్రైలర్ ప్రకారం స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే గ్యాంగ్స్టర్ స్టోరీ లైన్, సింపుల్ స్టోరీ లైన్ సుజిత్ ఎంచుకున్నాడు. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, తన ముంబైలో ఫ్లాష్ బ్యాక్ ఉండిద్ది, తన ప్రజెంట్లో ఒక ఫ్యామిలీతో ఒక చోట ఉంటాడు, అక్కడ మళ్ళీ అవసరం వచ్చిద్ది, సో మళ్ళీ బాంబే వెళ్తాడు. సో అక్కడ ఏం చేశాడు, ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అనేది ఈ సినిమా అని ఒక స్టోరీ లైన్ లాగా అయితే మనకుంది. కానీ ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది సుజిత్ ఎంత స్టైలిష్గా టేకింగ్ చేశాడు. ఆ ఫైట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, పవన్ కళ్యాణ్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ, ఆ పవర్ని ఒక్కసారిగా మళ్ళీ చూపించాడు. అప్పట్లో మనకి లైక్ పంజా సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంత క్రేజీగా ఉండిద్దో దానికి 10 ఈ సినిమా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఏమి లేదు, ఈ సినిమాలో ఒక 4-5 ఎపిసోడ్లు కానీ సినిమా ఉంటే సినిమా ఇంకా పుష్ప లేదు, బాహుబలి లేదు, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసేసింది. ఎందుకంటే అంత హైప్ ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. సో మీరే షోకి వెళ్తున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కూడా ఫస్ట్ డేనే వెళ్తాను. అండ్ మూవీ రివ్యూ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నేను ఈ సినిమా పవన్ కళ్యాణ్కి చిరస్థాయిగా నిలిచిపోవాలి అండ్ ఒక్కసారిగా ఇండియాని షేక్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్లో కనిపించే ఎపిసోడ్లు హిట్ అయినా చాలు, స్క్రీన్ మీద ఒక్కసారిగా ఫస్ట్ 10 నిమిషాల్లోనే మనకి సినిమా అర్థమైపోద్ది ఇది బ్లాక్ బస్టరా అంతకు మించా అనేది. ఎందుకంటే మనకి ఇట్లాంటి సినిమాలు ఆ ఫస్ట్ 10 మినిట్స్లో కానీ మనం మూవీలోకి ఎంటర్ అయిపోయామా అంతే, డన్ సినిమా అదిరిపోయినట్టే. సో దానికోసమే నేనైతే వెయిట్ చేస్తున్నాను. గురువారం రిలీజ్ అవుతుంది, 25 సెప్టెంబర్ 25. సో 25 రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చేసింది. సో మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ట్రైలర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లైక్ 1 minute 50 seconds దగ్గర పవన్ కళ్యాణ్ కాల్తో లోడ్ చేస్తాడు గన్నుని. సో నెక్స్ట్ లెవెల్ టేకింగ్ అవన్నీ చెప్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ థియేటర్లో ఎలా ఉండిద్ది ఆ సౌండింగ్కి అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్కి, ఆ గ్రేస్కి. కరెక్ట్గా 5 ఎపిసోడ్లు, స్టార్టింగ్, మధ్యలో ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, 6 ఎపిసోడ్లు కానీ పడ్డాయా సినిమాని ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న హైప్కి సుజిత్ అందుకుంటాడు అంచనాలు నేనైతే అనుకున్నాను. ఎందుకంటే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ నుంచే అంచనాలని మించిపోయేలా డిజైన్ చేయడం జరిగింది. సో సినిమా కూడా అలానే ఉండిద్ది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.